కీర్తనలు 106వ అధ్యాయం 24వ వచనం నుంచి 31వ వచనం వరకు. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొంటిరి. అప్పుడు అరణ్యంలో వారిని కూలచేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు బయల్పోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది. నిత్యము తరములన్నిటినూ అతనికి ఆ పని నీతిగా ఎంచబడాను. మొదటి 23 వచనాల్లో దేవుడు ఏ విధంగా వాళ్ళని ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చి తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటించి కనాను దేశంలో ప్రవేశపెట్టడానికి మార్గంలో జరిగిన అనేక విషయాలు ఈ కీర్తనలో క్రోడీకరించి వ్రాయబడ్డాయి. అలా రాయబడినటువంటి వాటిలో వారి యొక్క ప్రయాణం ఎర్ర సముద్రం తర్వాత జరిగినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగం యొక్క 7 వచనాల్లో కనపడుతున్నాయి. ఈ మొదటి నుంచి కూడా ఆ దేవుని యొక్క ఉద్దేశం నిర్గమకాండం 6వ అధ్యాయంలో చదివినట్లయితే వారందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి కనాను దేశంలో ప్రవేశపెట్టాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. చూడండి, నిర్గమకాండం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియపడలేదు. మరియు వారు పరవాసం చేసిన దేశముకు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచిన ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. కాబట్టి నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా మోషే ఇశ్రాయేలీయులతో అలాగూ చెప్పెను. అయితే వారు మనోవ్యాఖ్యలమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. మొదటి నుంచి కూడా దేవుని యొక్క తలంపు వీరందరినీ ఐగుప్తు యొక్క దాసత్వంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి తర్వాత వాగ్దానం చేసినటువంటి కనాను దేశంలో వారందరినీ ప్రవేశపెట్టాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. ఆ ప్రకారంగానే వారందరినీ కూడా ఎర్ర సముద్రమును దాటించి ఎర్ర సముద్రము అవతలకు తీసుకుని వచ్చి తర్వాత జరిగినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఈ సంఖ్యాకాండంలో చక్కగా వర్ణించబడ్డాయో వాటిలోని కొన్ని విషయాలు, 2 విషయాలు ఈ రోజున మనం చదివినాం. ఈ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం ఏదైతే ఉన్నదో అదంతా కూడా వారిలో ఉన్నటువంటి శరీర సంబంధమైన క్రియలన్నిటినీ కూడా వెలుపలికి తీసుకురావటానికి ఈ మార్పు చెందనటువంటిది. తర్వాత మనిషిలో సహజంగా పాప నైజం ఏ విధంగా పనిచేస్తూ శరీరము, లోకము అనే ఈ 2 విషయాల ద్వారా మనిషి ఏడవబడుతూ దేవుని యొక్క సంకల్పాలు, పరలోక సంబంధమైన వాటిని గ్రహించకుండా ఉండేటువంటిది. పాత నిబంధనలు అయితే వారు దేవుని యొక్క తలంపు అయినటువంటి కనాను దేశంలో ప్రవేశించకుండా ఉండేటువంటిది. నూతన నిబంధనలో మనలో పనిచేస్తున్నటువంటి శరీర స్వభావం, లోకమును గురించినటువంటి ఆశ, ఈ 2 కూడా మనము చూడనటువంటి పరలోక సంబంధమైనటువంటి దేశాన్ని ఆత్మలో చూడగలిగి దానిలో ప్రవేశించగలగటానికి కావలసినటువంటి ప్రయాణంలో ఏ విధంగా వారు తప్పిపోయారో మనం కూడా తప్పిపోయేటువంటి అవకాశాన్ని గురించి మనం వారి యొక్క జీవిత ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. అదే విషయాన్ని 1 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా పేతురు మన గమనానికి తీసుకొస్తున్నాడు. ఈరోజు చదివినటువంటి 2 దృష్టాంతాలలో ఒకటి, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. తరువాత ఈ ఫినెహాసు ఈ బయల్పోరు యొద్ద వారు చేసినటువంటి కార్యాన్ని బట్టి జరిగించినటువంటి 2 విషయాలు
అవి మనకి ఎలా వర్తిస్తాయో మనం గమనించుదాం. 24వ వచనంలో, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. ఇది రమ్యమైన దేశము అని చెప్పబడింది. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32-33 వచనాలు. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనివి. ఈ రమ్యమైనటువంటి దేశాన్ని అంతకు మునుపు అక్కడ చూపించినటువంటి 26వ వచనంలో, అట్లు వారు వెళ్ళి పారాను దేశమందలి కాదేశులో ఉన్న మోషే అహరోనుల యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకు వచ్చి ఆ సర్వ సమాజమునకు సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించి అతనికి తెలియజెప్పినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశము వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి అని చెప్పారు. ఆ పండ్లు 23వ వచనంలో ఉంది. వారు ఎష్కేలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. అటువంటి విధంగా ఉన్నది. తరువాత ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు బోటలను అగాధ జలములు గల దేశము, అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారం తినే దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు, అది ఇనుపరాళ్ళ గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. తర్వాత ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనం నుంచి, మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయల గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. అందుచేత ఈ కీర్తనకారుడు ఆ దేశాన్ని గురించి చెప్పినప్పుడు అది రమ్యమైన దేశం అని చెప్తున్నాడు. కానీ వారు దానిని నిరాకరించరి. అంటే దానికి చెప్పబడినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యాన్ని వారు గుర్తించలేదు. ఏ దేశానికి తీసుకుని వెళుతున్నాడో ఆ దేశంలో ఉన్నటువంటి మంచితనాన్ని కానీ ఆ గొప్పతనాన్ని కానీ రమ్యతను కానీ వారు చూడలేకపోయారు. తర్వాత వారు చెప్పినప్పటికీ కూడా నిరాకరించారు, అంటే వద్దంటూ దాన్ని పక్కకు పెట్టేశారు. ఆయన మాట నమ్మకపోయిరి, అది ఇంకొక కారణమైంది. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ సంఖ్యాకాండంలో కనుక మనం చూస్తే 14వ అధ్యాయం 22వ వచనం, నేను ఐగుప్తులోను అరణ్యంలోనూ చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించరి. 14వ అధ్యాయం 11వ వచనం, యెహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయిందురు. ఇది మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి ఈ సమస్య, వాళ్ళలో ఈ అపనమ్మకం అనేటువంటిది. దాన్ని బట్టి దేవుడు ఏమి నిర్ణయం తీసుకున్నాడంటే 23వ వచనంలో, సంఖ్యాకాండం 14:23లో, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టిదను. ఈ విధంగా 20 సంవత్సరాలు పైబడినటువంటి వారిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరు కూడా ఆ కనాను దేశంలో ప్రవేశించలేకపోయారు. మనం చదివినటువంటి నిర్గమకాండం 6వ అధ్యాయంలో వారందరినీ కూడా దేవుడు ప్రవేశపెడతానని చెబుతూ వచ్చాడు. అదేవిధంగా వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత కనుక మీరు ఒక కీర్తన చదివినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయంలో 13వ వచనం,
నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలం చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులుపడును, ఫిలిష్తియా నివాసులకు వేదన కలుగును, ఏదోము నాయకులు కలవరపడదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. ఇది వారందరూ కూడా అక్కడ కనాను దేశం చేరినట్లుగానే ఈ పాట పాడుతూ వచ్చారు. అంటే దేవుని యొక్క ఉద్దేశం, తర్వాత వాళ్ళందరి యొక్క మనసులలో కూడా అదేవిధంగా దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్తున్నాడు అనేటువంటి గట్టి నమ్మకంతో ఆ కీర్తన పాడగలిగారు. కానీ ఇక్కడ సంఖ్యాకాండం 14వ అధ్యాయం వచ్చేటప్పటికి 20 సంవత్సరాల కంటే పైబడిన వారందరిలో 2 మాత్రమే ఆ దేశంలో ప్రవేశపెట్టబడతారని దేవుడు వాళ్ళతోటి మాట్లాడుతూ వచ్చాడు. ఆ విధంగా దేవుడు కలిగిన తలంపు అందరూ కూడా ప్రవేశపెట్టాలని కనాను దేశంలో. కానీ నిజానికి మనం చూసినప్పుడు అక్కడ 20 సంవత్సరాలు పైబడిన వారిలో 2 మాత్రమే ప్రవేశించగలిగారు. మిగిలిన వారందరూ కూడా ఇక్కడ మనం చదివినటువంటి దాంట్లో 106వ కీర్తన 26లో అప్పుడు అరణ్యంలో వారిని కూల చేయుటకు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ అరణ్యంలో రాలిపోయారు. ఇది మనకేమర్థమవుతున్నది? ఐగుప్తు అనేటువంటి దాసత్వంలో నుంచి విడుదల పొంది ఎర్ర సముద్రాన్ని దాటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చిన దానికి గుర్తుగా చేయబడిన వారందరూ కూడా చివరికి దానిలో కనాను దేశంలో వాగ్దానంలో ప్రవేశించే విషయంలో తప్పిపోయినటువంటి జీవితాలు ఈ కీర్తనకారుడు మన గమనానికి మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఇది నూతన నిబంధనలో మనకు ఎలా వర్తించేదిగా ఉన్నదో ఈ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయంగా నాకు చూసినట్లయితే దానిలోని కొన్ని అంశాలు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 3:8వ వచనం నుంచి, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడే. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడు. తర్వాత 17లో, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును, పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయిను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసను? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఇక్కడ మనం కీర్తనలో చదివినప్పుడు 24వ వచనంలో ఆయన మాట నమ్మకపోయారు. ఎవరెవరైతే నమ్మలేదో వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయినట్లుగా వారి యొక్క పాత నిబంధనలోని ప్రయాణంలో మనం చూస్తున్నాం. తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా 2వ వచనం చూడండి, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన నూతన నిబంధనలో ఉన్న విశ్వాసుల గురించి చెప్తున్నాడు. కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. ఆయన నూతన నిబంధనలో కూడా వినినటువంటి వాక్యం మనకు విశ్వాసంతో కలిసి కనుక ఉండకపోతే అది నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు. మరలా మనందరం కూడా ప్రవేశించవలసి ఉండగా విశ్వాసులైన వారందరూ కూడా ఈ పరలోక సంబంధమైన 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రవేశించడానికి ఈ కనాను అనేటువంటిది పాత నిబంధనలో గుర్తుగా ఉంది. పిలువబడి రాబోతున్నటువంటి మహిమ కలిగిన 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రవేశించకుండా ఉండిపోయేటువంటి ప్రమాదాన్ని గురించి పౌలు ఈ హెబ్రీ పత్రిక 3-4 అధ్యాయాలలో హెబ్రీ భాష మాట్లాడేటువంటి విశ్వాసులు, అదేవిధంగా విశ్వాసులుగా ఉన్న మనందరికీ కూడా వర్తించే విధంగా ఈ పత్రికలోని ఈ అంశాలను తెలియపరుస్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. కనుక ఇదంతా కూడా మనకి వర్తించేదిగా ఉంది. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, వారు ఏ విధంగా వినినటువంటి వాక్యాన్ని విశ్వాసంతో కలిపి ఉండలేదు కనుక తప్పిపోయారో, ఆ రమ్యమైనటువంటి దేశాన్ని నిరాకరించి దేవుని యందు విశ్వాసం ఉంచకుండా వారి యొక్క దృష్టి, వారి యొక్క శరీరము, ఇక్కడున్నటువంటి కోరికలు,
తర్వాత కొన్నిసార్లు అవసరతలకు మించినటువంటి విషయాలు, వాటి చేత ఆవరించబడినటువంటి వారి జీవితాలు దేవుని యందు విశ్వాసం ఉంచకుండా నడిపించబడటానికి దోహదపడ్డాయి. అలాంటి జీవితాలు మనం గనక జీవించినట్లయితే మనను గురించి పౌలు హెబ్రీ పత్రిక 3-4 అధ్యాయాల్లో చెప్తున్నాడు. 4వ అధ్యాయం 1, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుతమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగిందము. ఇది పాపక్షమాపణ గురించి చెప్పబడుతున్న మాట కాదు. పాపాలు క్షమించబడిన తరువాత, అంటే ఈ ఎర్ర సముద్రం, ఐగుప్తు నుంచి బయటికి వచ్చి ఎర్ర సముద్రం నుంచి దాటిన తరువాత ఉన్నటువంటి స్థితి, ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి. ఈ విశ్వాసులందరూ కూడా ఈ 40 సంవత్సరాల సంఖ్యాకాండంలో ఏ విధంగా ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణంలో ఇప్పుడు మనందరం కూడా ఉన్నట్లు. ఈ ప్రయాణంలో వారి దగ్గర ఉన్నటువంటి శరీర సంబంధమైన తత్వము, లోక సంబంధమైనటువంటి ఆశలన్నిటినీ కూడా దేవుడు ఏ విధంగా వెలుపలికి తీసుకొచ్చి ఆయన వైపు చూడటానికి వాళ్ళకి నేర్పుతూ వచ్చాడో అదే మనం కూడా నడిపించబడుతున్నాం ఇప్పుడు. ఆ సమయంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానముల యందు వారు ఏ విధంగా విశ్వసించే విషయంలో తప్పిపోయారో దానిని బట్టి దేవుడు కోరుతున్నటువంటి దేశమునకు వారు చేరే విషయంలో దేవుడు ఇక చేరరు అని చెప్పారు. అలాగే మనం కూడా ఉన్నట్లయితే, రక్షణ పొందిన మనం కూడా 1000 సంవత్సరాల పరిపాలనలో దేవుడు పిలిచినటువంటి పరలోక రాజ్యం, అంటే ఆయనతో పాటుగా మహిమలో కలిసి రాజ్యం చేసేటువంటి స్థితిలోనికి చేరకుండా తప్పిపోయే ప్రమాదం ఉంది. వాక్యము వినిన వారు విశ్వాసంతో కలిసి ఉండలేదంటే అర్థం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకై పాపక్షమాపణ కొరకు తన రక్తాన్ని కార్చి ఉన్నాడు కనుక ఆయన యందు విశ్వసించడం ద్వారా నా పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి అనేటువంటిది మనందరము విశ్వసించే విషయం. దానిలో మనకి ఏ సమస్య లేదు. కానీ ఆయనతో పాటు నేను కూడా చనిపోయి ఉన్నాను, ఆయన లేవనెత్తబడినప్పుడు నేను కూడా పునరుత్థానం యొక్క అనుభవంలోనికి వచ్చి ఉన్నాను. నేను జీవించే జీవితము నేను కాదు, కానీ నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తునందరి విశ్వాసము వలన జీవించుతున్నాను. ఆ అనుభవాన్ని చాలామంది విశ్వాసులకు లేదు. ఈ వినినటువంటి వాక్యము విశ్వాసముతో కలిసి ఉండలేదంటే అర్థం అది. పౌలు ఏ విధంగా గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడో, ఇక జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. అది వర్తమానం. నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తునందరి విశ్వాసం వలన, అంటే ఇప్పుడు ప్రజెంట్లో కంటిన్యూగా వర్తమాన కాలంలో ప్రతిరోజు ఆయనందలి విశ్వాసం వలన నేను జీవించుతున్నాను అనేటువంటిది మనలో అనేక మంది విశ్వాసులకు తప్పిపోతున్నటువంటి విషయమైంది. ఈ వాక్యం చెప్పబడింది, మీరు ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఉన్నారనేటువంటిది. కానీ దానిని మనం ఏ విధంగా తీసుకొని జీవించాలో అటువంటిది జీవించటం లేదు కనుక వారు ఏ విధంగా ఆయన మాటను నమ్మకపోయి, ఇక్కడ మనకు కూడా ఏం చెప్తున్నాడు, వినిన వాక్యము వారికి విశ్వాసంతో కలిసి ఉండలేదు కనుక వారు ప్రవేశించే విషయంలో తప్పిపోయారు. కనుక ఇప్పుడు మన జీవితంలో కూడా ప్రతిరోజు ఈ అనుభవాన్ని కనుక కలిగి ఉండి పౌలు చెప్పినట్లుగా క్రీస్తు నా యందు జీవించుతున్నాడు, అంటే ఆయన మూలమున నేను జీవించుతున్నాను, ఆయన జయించిన జీవితం నాలో ఉన్నటువంటి ద్వారా ఈ శరీరము, ఈ మరణము, లోకము మీద నేను జయం పొందిన అనుభవంలోనికి నేను రాగలిగి ఆయన ద్వారా నడిపించబడుతున్నాను అనేటువంటిది ఈ వినిన వాక్యము విశ్వాసముతో కలిసి ఉన్నప్పుడు విశ్వాసులలో జరిగేటువంటి ఒక అద్భుతమైన కార్యం. వారు ఇక ప్రభువు యొక్క జీవం ద్వారా ప్రభు ఈ లోకంలో ఉండగా ఏ విధంగా జీవించున్నాడు, లేక అనేక మంది భక్తులు ఏ విధంగా జీవించున్నారో వారిలో కొన్ని మరి జీవించిన జీవితాలు, పౌలు, పేతురు, మిగిలిన వారు అనేకమైనవి మన మధ్యలో రాయబడి ఉన్నాయి దేవుని వాక్యంలో. అవి మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క జీవం మనలో పనిచేయటం ద్వారా, ప్రభు మనలో నివసించడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు అప్రతిహతంగా మనలో ఉండటం ద్వారా ఆయన జీవము పరలోక సంబంధమైనది, పునరుద్ధాన సంబంధమైన జీవం, ఆత్మ ఏ విధంగా పనిచేసే శక్తిని కనపరుస్తూ మనం జీవింపచేసేటట్లుగా చేయగలడం అనేది. వారు అప్పుడు కనాను దేశాన్ని చూడగలుగుతారు. వారు
రాబోతున్నటువంటి ఆ విశ్రాంతిలో, ఆయన యొక్క విశ్రాంతిలో, అంటే ఈ సమస్తమైనటువంటి అధికారము తండ్రి అయిన దేవుడు 1000 సంవత్సరాల పరిపాలనలో కుమారుడికి అప్పగించినప్పుడు, కుమారుడే సమస్తమును నిర్వహించే సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు విశ్రాంతిని పొందేటువంటి సమయం. అంటే కుమారుడు రాజ్యం చేసే సమయంలో ఆ ప్రభుత్వం అధికారం అంతా కూడా కుమారుని చేతిలో ఉంటుంది. ఆ సమయంలో ఆయనతో పాటుగా రాజ్యం చేసేటువంటిది తండ్రికి విశ్రాంతికి సంబంధించినటువంటి సమయం. వారు రమ్యమైన దేశంలో నిరాకరించరి. ఎందుకు నిరాకరించారు? ఇక్కడున్నటువంటి అనేక విషయాలు వారికి ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ కళ్ళతో చూస్తున్నటువంటి విషయాలు వారికి ఎంతో ఆహ్లాదకరంగా అనిపించాయి. శరీర సంబంధంగా ఉన్నటువంటి ఆశలు వారిని మరులు గొలిపాయి. అందుచేత పరలోక సంబంధమైనవి, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. అవి చూసేటువంటి విషయంలో ఆత్మ వారిలో ఉండి అక్కడున్న విషయాలను వాళ్ళకి తెలియపరిచేటప్పుడు తెలియపరచగలిగినటువంటి స్థితిలోనికి వారు రాలేకపోయారు. అందుచేత అవి ఎప్పుడూ కూడా వాడు గ్రహించలేక ఆ రమ్యమైనటువంటి దేశమును నిరాకరించారు. అలా గనక వారు గ్రహించగలిగి ఉన్నట్లయితే, ఆ విషయాలు కనుక వారికి ఆసక్తికరంగా మారినట్లయితే, శరీర సంబంధంగా ఎటువంటి ఆసక్తికరంగా ఈ లోకంలో వారు ప్రయాణిస్తూ జీవిస్తున్నారో దానికి బదులుగా అక్కడున్నటువంటి విషయాలకు ఆధారంగా వారి యొక్క జీవితాలు ముడిపడి వాటి ద్వారా వారు నడిపించబడేటువంటి అవకాశాన్ని దేవుడు వాళ్ళలో బలంగా పనిచేసి ఉండేవాడు. తర్వాత కీర్తన 106 వచనం. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొనిరి. ఈ సణుగుకొనటం అనేటువంటిది వారు మొట్టమొదటి నుంచి చేస్తున్నటువంటిది. నిర్గమకాండం 16 వచనం. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగిన. 15 వారు ఎర్ర సముద్రాన్ని దాటి బయటికి వచ్చారు. 15 పాడినటువంటి కీర్తన. తర్వాత చూడండి 1వ వచనంలో 16 తరువాత ఇశ్రాయేలుల సమాజం అంతయును ఏలీము నుండి ప్రయాణమై వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున. తర్వాత 15 వచనం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిది. మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగు కొనగా, బయలుదేరి వచ్చిన తర్వాత 3 రోజుల్లోనే, 16 నెలన్నర రోజుల్లో, తర్వాత 17 అక్కడ కూడా మరలా నీళ్లు లేనందువల్ల మళ్ళా వాళ్ళతోటి బాధించారు మోషే అహరోనులతోటి. తర్వాత సంఖ్యాకాండం 11 వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ ఈ పూరేళ్ళు మాంసాపేక్షక అధికంగా కలిగిన జనులు వారిలో ఉండి వారిని ప్రేరేపించడం ద్వారా అక్కడ మరలా సణిగారు. తర్వాత సంఖ్యాకాండం 14 వచనంలోను 27 వచనంలో కూడా ఇదే ప్రకారంగా వాళ్ళు సణుగుతూ వచ్చారు. పాత నిబంధనలో అంటే ఈ దేవుడు ఏదైతే వారికి ఇవ్వాలని కోరుతున్నటువంటి ఆ దేశాన్ని నిరాకరించడం ద్వారా దానిని చూచి చక్కగా దేవుడు ఎందు విశ్వసించి అక్కడ ప్రవేశిస్తామనేటువంటి నమ్మకాన్ని వాళ్ళు ఆయన ఎందు ఉంచకపోవడం ద్వారా ఈ జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలని ఇవన్నీ కూడా. ఈ నూతన నిబంధనలో మనకి దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, ఈ లోకంలో జీవించుతున్న మనం ఈ శరీరంలో నివసించుతున్నటువంటి ఈ పాప నైజము ఎప్పుడూ కూడా ఇక్కడున్నటువంటి విషయాల నిమిత్తమై ఆసక్తి కలిగి జీవించేటట్లుగా చేస్తుంది. కానీ వినినటువంటి వాక్యం విశ్వాసంతో కలిసి కనుక ఉన్నట్లయితే పరలోక సంబంధమైన విషయాలను చూచి ఆయన వాగ్దానములందు విశ్వసించి చూడని వాటి యందు నడిపించగలిగేటటువంటి విధంగా చేస్తుంది. దానిని ఆత్మలో ఎవరెవరిలో అయితే జరిగి ఉన్నాయో వారు ఆ దేశం వైపు, అంటే రాబోతున్న దేవుని యొక్క విశ్రాంతి లేక రాబోతున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 1000 సంవత్సరాల పరిపాలన, ఈ పరలోక సంబంధమైన పిలుపులోనికి ప్రవేశపెట్టబడగలిగేటువంటి విధంగా దేవుడు వాళ్ళని సిద్ధపరుస్తాడు. ఈ సణుగు అనేటువంటిది అంటే మనిషికి తనకు కలిగినటువంటి వాటిని దేవుడు వాళ్ళ సమయంలో చేయాలని కోరుతారు. ఈ రోజున ఆహారం లేదు, ఈరోజు మాంసం తినాలనుకుంటే దాని మీద సణిగారు, నీరు లేకపోతే సణిగారు, తర్వాత ఇంకా ఏదైనా జరిగితే ప్రతిదానికి సణుగుతున్నారు.
అంటే వాళ్ళ యొక్క ఉద్దేశ ప్రకారంగా దేవుడు వాళ్ళ మధ్యలో పనిచేయాలని కోరుతున్నాడు. అలా కాకుండా దేవుడు మనల్ని ఏం కోరుతున్నాడంటే, ఆయన మన పరలోకపు తండ్రి, మన జీవితంలో ఏదేది అవసరమో ఆయన అన్నిటినీ సమకూరుస్తానని ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా ఆయన యందు విశ్వసించి ఆ ప్రయాణ మార్గం అంతటిలో కూడా ఆయన మనకు అనుమతించినవి, అనుగ్రహించినవి ఆ రెండింటిని సంతోషంతో స్వీకరించగలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని ఆయన కోరుతున్నాడు. ఆయన మనకు పరలోకపు తండ్రి కనుక మనం ఏమి తినాలో, త్రాగాలో, ఎక్కడ ఉండాలో, ఏం కట్టుకోవాలో వాటన్నిటినీ విషయమైన ఏర్పాటును ఆయన ముందుగానే జరిగించి ఉంచాడు. తర్వాత ఏది మనకి మంచిది కాదో వాటన్నిటిని కూడా ప్రక్కకు పెట్టడానికి కూడా ఆయన ఏర్పాటు చేసి ఉంటాడు. ఈ విషయాలన్నిటినీ కనుక మనం విశ్వాసంతో గ్రహించగలిగినట్లయితే మనలో ఎప్పుడు కూడా సణుగు ఉండదు, లేక ఏది దేవుడు చేయలేదో అది ఎందుకు చేయలేదనేటువంటి సణుగు ఉండదు. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సణగొకడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. సంఖ్యాకాండంలో చాలామంది సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఈ మాంసాపేక్ష వలన అనేక మంది చనిపోయినట్లుగా మనం చదువుతాం. కనుక దేవుడు అనుగ్రహించినవి కాకుండా మనిషి తను ఏ విధంగా కావాలని కోరుకుంటున్నాడో అవి పొందటం చేత చనిపోయినటువంటి, సంహారకుని చేత చనిపోయినటువంటి విషయాలు అనేకంగా వారి పక్షంగా వ్రాయబడ్డాయి. ఇవన్నీ కూడా పౌలు ఏం చెప్తున్నాడంటే 1 కొరింథీ 10వ అధ్యాయంలో 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. ఇవి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. కనుక ఇప్పుడు వారి పక్షంగా ఏ విధంగా జరిగిందో మనం చూస్తున్నాం. మన జీవితంలో ఇప్పటి వరకు మనం ఈ అరణ్య మార్గంలో ప్రయాణించినటువంటి జీవిత కాలంలో మన విషయంలో ఈ పరిస్థితులలో మనం ఏ విధంగా ప్రవర్తించున్నామో కనుక మనం బేరీజు వేసుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది. వాళ్ళ వంటి ప్రవర్తన చాలా సందర్భాలలో మన జీవితాల్లో అదే విధంగా కనబడింది అని. కానీ ఇప్పుడైనా సరే మన మార్గాన్ని, మన యొక్క లక్ష్యాన్ని సరైన విధంగా మరల్చుకొని ఆ విరుచున్నటువంటి వాక్యాన్ని విశ్వాసంతో కలుపుకొని ఆయన యందు గురి ఉంచి సరైనటువంటి మార్గంలో పయనించాలనేటువంటిది దేవుని యొక్క మన అందరి పక్షంగా కలిగిన ఉద్దేశం. తర్వాత చూడండి, కీర్తన 106వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు బయల్పోయేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. ఇది సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉంది. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినిహాసు లేచి పరిహారం చేయగా తెగులు ఆగిపోయాను. ఈ బయలు అనేటువంటిది దేవతకు పియోర్ అనే స్థలంలో ఉంచబడిన బయలు దేవత అని అర్థం. ఈ బయలు అంటే ఈ మాస్టర్ అని ఇంగ్లీష్లో, అంటే లార్డ్ అనేటువంటిది కాదు, కానీ వేరే రకమైనటువంటిది, లేక యజమానుడు అని అర్థం. అంటే వాళ్ళు ఆ దేశంలో ఉండగా ఈ మోయాబీలతోటి వ్యభిచరించి బయలు పేరుకు నమస్కరించి అతనికి అర్పించినటువంటి బలుల్లో వీళ్ళు భాగస్వాములయ్యారు. దేవుడు ఐగుప్తు దేశం నుంచి వారిని తీసుకుని వచ్చిన దగ్గర నుంచి చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, విగ్రహారాధన చేయవద్దు, నేను కాక వేరొక దేవుని ఎదుట మీరు మొక్కకూడదు. అది 10 ఆజ్ఞలలో మొదటిది. దానిని వారు ఉల్లంఘించి దేవుడికి ఇవ్వవలసిన మహిమను ఇంకొకళ్ళకి అప్పగించడం అనేది చూస్తున్నాం. కనాను దేశంలోని బొమ్మలకు మీరు పూజించిదిరి అని చెప్తాడు. అంటే భయంకరమైనటువంటిది. చూడండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రండ్రతో వ్యభిచారం చేయసాగిరి. 3. ఇశ్రాయేలీలు బయల్ పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. శరీర సంబంధంగా ఏదైతే చేయకూడదో మోయాబు రండ్రతోటి వ్యభిచారం, తర్వాత మనసులో ఏదైతే దేవుడికి మాత్రమే మొక్కాలో దానితోటి కూడా వాళ్ళు వ్యభిచరించటం, 2 జరిగాయి. ఆ 2 విషయాలలో దేవుడు చాలా తీవ్రంగా పరిగణించాడు. 2 విషయాల్ని అలా చేసినప్పుడు 4వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలుల న్యాయాధిపతులను పిలిపించి
మీలో ప్రతివాడును బయలుపేరును హత్తుకొనితో కలుసుకొనిన తన వశములోని వారిని చంపవలనని చెప్పాను. ఆ దినమున రాలిపోయినటువంటి వాళ్ళు 9వ వచనంలో చూస్తే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. తెగులు వచ్చినప్పుడు ఆ తెగులు ఆగిపోవటానికి మునుపు ఎందుకు ఆగిపోయిందంటే ఇక్కడ చెప్తున్నాడు 7వ వచనంలో, యాజకుడైన అహరోను మనముడను ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేతబట్టుకుని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులోకుండా దూసిపోనట్లు పొడిచెను. అంటే ఈ ఒక ఇశ్రాయేల్ పురుషుడు మోయాబురాలైన స్త్రీని తీసుకుని వచ్చాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ యొక్క గుడారం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పడక చోటికి అని చెప్తున్నాడు. అంటే వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండగా ఈటెను ఇద్దరిలోకుండా గుచ్చగెట్టేటట్లుగా చేశాడు ఒకేసారి. చూడండి, మళ్ళా ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులోకుండా దూసిపోయినట్లు పొడిచాను. అంటే అటువంటి కార్యాన్ని ఫినెహాసు జరిగించాడు. అప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ఇక్కడ మనం చూస్తే 106వ కీర్తన 28వ వచనంలో, మరియు వారు బయలుపేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. ఈ బయలుపేరును హత్తుకోవటమే కాకుండా వాళ్ళు చచ్చిన వారికి అర్పించిన మాంసాన్ని తిన్నారు. అంటే పాత నిబంధన కాలంలో బయలు దగ్గర, దేవత దగ్గర ఆయా దేశాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజులు ఎవరెవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ ప్రతిమలు చేసి వాటికి బలులు అర్పించేవాళ్ళు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి శౌర్యం మీద ఆధారపడటానికి గుర్తుగా, అంటే చనిపోయినటువంటి వాళ్ళకి ఏదైతే బలులు అర్పించుతారో బయలుదేవతో పాటుగా వాటిని కూడా వీళ్ళు పూజించారు. అంటే ఒక బొమ్మని పూజించారు. తర్వాత ఒక మనిషి చనిపోయిన తరువాత అతనిలో ఉన్నటువంటి శక్తి మీద ఆధారపడటానికి గుర్తుగా మోయాబీలు చేసేటువంటి దానిలో కూడా వీళ్ళు భాగస్వాములు అయ్యారు. ఈ రెండు కూడా దేవుని యొక్క దృష్టికి ఎంతో హీనమైనటువంటి కార్యాలు. అందుచేత ఆ తెగులు చేత 24,000 మంది చనిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఆ తెగులు జరగడానికి కారణాన్ని ఒక దృష్టాంతం చెప్పాడు. ఒక ఇశ్రాయేలీయుడు, అంటే షెమ్యు గోత్రపు సంబంధించినటువంటి వాడు. తర్వాత ఒక 15వ వచనంలో ఉంది, చంపబడిన స్త్రీ పేరు కొబ్జీ. ఆమె షూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకు తమ పితరుల కుటుంబమునకు ప్రధాని అయి ఉండెను. ఇద్దరు కూడా ఈ దేవుడు ఉండేటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గుడారం మధ్యలోనికి, సమాజం మధ్యలోనికి వారిని తీసుకుని రావడానికి అతను భయపడలేదు. అంటే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుడు వారి మధ్యలో ఉంటున్నాడు అనేటువంటి గమనాన్ని కూడా వీళ్ళు వ్యభిచరించేటువంటి వాళ్ళు, ఆ బయలుపోరుని హత్తుకుని ఉన్నవాళ్ళు, చచ్చిన దానికి బలి అర్పించినట్టు దానిలో తినినటువంటి వాళ్ళు, అంటే దేవుని వాళ్ళ మధ్యలో ఉన్నాడు అనేటువంటి స్పృహను కోల్పోయి ఎంత హీనమైనటువంటి దశలోనికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారనేటువంటిది ఈ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుచేత దేవుని యొక్క కోపం రగులుకొని 24,000 మంది చనిపోయారని రాయబడింది. అది భయంకరమైన ఉంటారు. అప్పుడు అహరోను యాజకుడిగా ఉన్నాడు. ఎలియాజరు కుమారుడు ఫినెహాసు ఈ ఇశ్రాయేలీయుడు అయినటువంటి ఎవరైతే చంపబడిన వారి పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. ఈ షిమ్యోనులో ఉన్నటువంటి ఒక కుటుంబానికి ప్రధానుడిగా ఉన్నటువంటి సాలు కుమారుడు. వాళ్ళిద్దరూ కలిసి, అంటే పడక ఉన్న చోటికి వచ్చి ఇప్పుడు ఇద్దరిని తన యొక్క బల్లెంతో శూలంతో చంపేశాడు. అప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. ఈ ఫినెహాసు గురించి ఈ సంఖ్యాకాండం 25వ అధ్యాయం, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించిన కనుక నేను ఓర్వలేక యుండియు ఇశ్రాయేలీలను నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును. ఏదైతే దేవుడు ఓర్వలేకపోయాడో అది ఫినెహాసు మాత్రం చూడగలిగి దేవుని యొక్క కోపాన్ని మళ్లించడానికి ఏదైతే అవసరమైనదో అటువంటి బలిని అతడు జరిగించాడు. ఇక్కడ
అలాంటి కార్యాన్ని ఫినెహాసు చేసి ఉన్నాడు కనుక అతనికి దేవుడు ఇచ్చినటువంటి నిబంధన ఏంటంటే నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకు కలిగి ఉన్నారు. ఆ దినాలలో మొట్టమొదట్లో అయితే పిలువబడిన వారందరూ కూడా నాకు రాజులు యాజక సమూహంగా ఉంటారని నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. తర్వాత 32వ అధ్యాయం నిర్గమకాండంలో ఆ ఆధిక్యత ఇశ్రాయేలీలందరూ కోల్పోయి కేవలము అది ఒక లేవీలకు మాత్రమే మిగిలిపోయింది. వారిలో అహరోను సంతతికి చెందినటువంటి ఫినెహాసు మరలా అతనితోటి దేవుడు ఇంకొక ప్రత్యేకమైనటువంటి నిబంధన జరిగిస్తున్నాడు. కనుక మనం చూసినట్లయితే ఈ యాజకత్వం అనేటువంటిది ఏ విధంగా దేవుడు ఓర్వలేని దానిని మనం ఓర్వలేకుండా ఉన్నటువంటి స్థితిలో వారికి అప్పగించబడుతున్నది అని అర్థమవుతున్నది. 19వ అధ్యాయం నిర్గమకాండంలో అది అందరికీ చెందేటట్లుగా మాట్లాడాడు. 32వ అధ్యాయాన్ని వచ్చేటప్పటికి అది ఒక్క గోత్రానికి చెందేటట్లుగా చేశాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అది ఫినిహేస్ కుటుంబానికి చెందినదిగా చేశాడు. అంటే ఏం చదువుతున్నాం? ఎవరెవరైతే దేవుని యొక్క హృదయాన్ని గుర్తెరగగలిగి దేవుని యొక్క పరిశుద్ధతను సరైన విధంగా తెలుసుకొని అది దేవుని యొక్క సమాజంలో జరిగించడానికి ధైర్యం కలిగి నిలబడగలిగే వారుగా ఉన్నారో, దానికి సంబంధించినటువంటి విధంగా జీవించేవారుగా ఉన్నారో, వారి విషయంలో దేవుడు తన నిబంధనను స్థిరపరిచేవాడుగా ఉన్నాడని చదువుతున్నాం. ఇప్పుడు నూతన నిబంధనలకు వచ్చేటప్పటికి కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసినం. తర్వాత 5వ అధ్యాయం 9-10 వచనాల్లో ఉన్న కొన్ని భాగాలు. ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. తరువాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. తర్వాత 6వ వచనం. దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఏదైతే ఫినిహేస్ తోటి దేవుడు ఈ యాజకత్వ నిత్య నిబంధన చేస్తున్నాడో అదేవిధంగా ఈ నూతన నిబంధనలో యాజకులుగా రాజులుగా ఉండటానికి దేవుడు కొంతమందిని సిద్ధపరుస్తున్నాడు. ఎవరైతే 1000 సంవత్సరాల పరిపాలనలో ఆయనతో పాటుగా ప్రవేశించి ఆయనతో పాటుగా మహిమలో పాలువారవుతారో వారందరికీ కూడా ఈ రాజరికము యాజకత్వము ఆ 2 హోదాలు దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అటువంటి దర్జాలోకి హోదాలోనికి మనందరం కూడా ప్రవేశించాలనేటువంటిది దేవుని యొక్క రక్షించబడిన వారందరూ ప్రవేశించాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. ఇక్కడ ఈ ఇశ్రాయేలు సమాజంలో 25వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని ఫినెహాసు జరిగించడం ద్వారా, ఎవరు చేయనటువంటి కార్యాన్ని జరిగించడం ద్వారా ఈ నిబంధన అనేటువంటిది ఫినెహాసు తోటి మాత్రమే దేవుడు జరిగించాడు. అది దేవుడు మన అందరికీ ఇవ్వాలని కోరుతున్నప్పటికీ ఏదైతే దేవుడు ఓర్వలేని దానిని ఫినెహాసు కూడా ఓర్వలేకపోయాడో, దేవుని యొక్క పరిశుద్ధతకు భంగం కలిగించే విషయంలో గట్టిగా నిలబడి ఆ అపవిత్రతను గుడారంలో సమాజంలో నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేసి ఫినెహాసు సఫరుడయ్యాడో, అటువంటి విధంగా మనం జీవించటం, ఆ అపవిత్రతను సమాజంలో నుంచి తొలగించడానికి మనం ఏ విధంగా దేవుని ఎదుట తర్వాత మనుషుల ఎదుట ధైర్యం కలిగి ఆ యాజకత్వానికి సంబంధించిన కార్యాన్ని నిర్భయంగా నెరవేర్చగలమో అటువంటి వారిని దేవుడు యాజకుడిగా నియమించుకునేవాడుగా ఉన్నాడు, నిత్య నిబంధన జరిగించేవాడుగా ఉన్నాడు. మనము యాజకత్వం అనేటువంటిది 2 విషయాలు చూడాలి. ఒకటి, అనేక మందికి వాళ్ళ యొక్క బలహీనతల్లో వాళ్ళ యొక్క త్రోవ తప్పిన దానిలో ఎంతో భారంతో వారిని మన భుజముల మీద మన గుండెల మీద ఎంతో అనురాగంతో ఆప్యాయతతో ప్రేమతో మోయటం మాత్రమే కాకుండా అపవిత్రతను సమాజంలోని తీసుకొచ్చేటువంటి విషయాలన్నిటిలో కూడా ఎటువంటి ఓర్వలేనితనాన్ని కలిగి గట్టిగా ధైర్యంతో ప్రభువుకు చేయవలసిన కార్యాన్ని మనం చేసేందుకు నిలబడగలిగి ఉండటం అనేటువంటిది దేవుడు యాజకులలో చూసేటువంటి ఒక గొప్ప గుణమైనది. అంటే వారు దేవుని యొక్క పరిశుద్ధతను సరిగా చూడగలిగిన వారని అర్థం. నిర్గమకాండం 28వ అధ్యాయంలో అహరోను తల మీద ఉన్నటువంటి కిరీటంలో యెహోవా పరిశుద్ధుడు అనేటువంటిది మాట రాయబడి ఉంటుంది.
అంటే అహరోను దానిని ధరించుతున్నప్పుడల్లా యెహోవా యొక్క పరిశుద్ధత యొక్క గమనం కలిగి ఉండాలి. తర్వాత యాజకుడు ప్రజలు ఎదుట నిలబడినప్పుడల్లా ప్రజలు దేవుని యొక్క పరిశుద్ధత విషయమైనటువంటి గమనం కలిగి ఉండాలి. అంటే ఒక యాజకుడు దేవుని యొక్క పరిశుద్ధతను గమనం కలిగి అన్ని విషయాలలో ఏ విధంగా పరిశుద్ధపరచుకొని జీవించుతాడో అటువంటి వారితోటి ఆయన నిబంధన జరిగించేవాడుగా ఉన్నాడు. పిలువబడిన వారందరూ కాదు, పిలువబడి అటువంటి యాజకత్వ నిబంధన జరిగించడానికి అర్హులుగా ఎంచబడినటువంటి దానికి గుర్తు దేవుని యొక్క పరిశుద్ధతను సరైన విధంగా గుర్తించి ఆ పరిశుద్ధతలో పాలు పొందడానికి ఎటువంటి విధంగా ప్రతి యొక్క అపవిత్రత నుంచి వారు వేరుపరచగలగటానికి ఇతరులను ప్రోత్సాహపరిచి పురుకొల్పి దాని కొరకై కార్యములను జరిగించేవారుగా ఉంటారు. అటువంటి వారందరి విషయంలో దేవుడు నిత్య యాజక నిబంధన జరిగించేవాడుగా ఉన్నాడు. కనుక మన జీవితంలో ఈ రమ్యమైనటువంటి దేశాన్ని నిరాకరించకుండా ఈ యాజకత్వపు ప్రక్రియలో ముందుకు సాగగలగటానికి దేవుడు ఏదైతే కార్యాన్ని మనందరిలో లోతుగా జరిగించి ఆ పరిశుద్ధత విషయమైనటువంటి అనుభవంలో కూడా ఉంచాలని కోరుతున్నాడు, అది మనం చక్కగా గమనించి ఆ విధంగా జీవించగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకై ఆశీర్వదించి మీరు మహిమ పొందండి ప్రభా. మీరు కోరుతున్న రీతిలో మేము వినుచున్న వాక్యము విశ్వాసముతో కలిసి మరి పని చేయగలగటానికి ఏ విధంగా మా హృదయాలలో మీ ఆత్మకార్యం జరగాలో అది జరుగునట్లుగాను, తర్వాత మీ పరిశుద్ధత విషయమై ఎటువంటి ఆసక్తి ఓర్వలేనితనం మా జీవితాలలో కనబడాలో, మాలోనూ ఇతరుల విషయంలోనూ అదే ఆసక్తికరమైన జీవితాన్ని జీవించగలుగుటకు మీ కృపను మా మీద అనుగ్రహించమని మమ్మల్ని నడిపించమని కోరుతూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.